గురుర్బ్రహ్మం గురుర్విష్ణుం గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మానందం పరం సుఖదం కేవలం జ్ఞానమూర్తిం విశ్వాతీతం గగనసదృశ్యం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షీభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషా గోబ్రాహ్మణేభ్యం శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తజనో సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. పవిత్రాత్మస్వరూపులకు ఆత్మ సోదరి సోదరులకు ఆత్మ ప్రణామములతో స్వామి ఏమి పలికిస్తే అది నేను పలుకుతున్నాను. మనమంతా శ్రద్ధాశక్తులతో విని ఆత్మ సాక్షాత్కారం కొరకు ప్రయత్నం చేసుకోవాలి. ఊర్ధ్వం ప్రాణం ఉన్నయత్యపానం మధ్యే వామనమాసీత్ విశ్వదేవాముపాసతే. కఠోపనిషత్తులో చెప్తారు, ప్రాణం ఊర్ధ్వానికి వెళ్తుంది తన స్వస్థానానికి, అపానం ఏం చేస్తుంది, కిందికి లాగుతుంది. ప్రాణం అపానం ఎలాగాడుతుంటే మధ్యలో వామనమాసీత్ పుట్టిగా ఒక నాడి ఉంది. ఆ నాడియే బ్రహ్మనాడి, అమృతనాడి, సుషుమ్న నాడి అని దానికి అనేక పేర్లు పెట్టారు. ఆ నాడిలోనే స్వామి ఉంటారు. మూలాధార ఆరభ్య బ్రహ్మరంధ్ర పర్యంతం సుషుమ్న సూర్యభ తన్మధ్యే పరమాత్మ వ్యవస్థిత. అక్కడ స్వామి ఉన్నారు. ఆయన తెలుసుకోవాలంటే ఏం చేయాలి, ఊర్ధ్వానికి వెళ్తున్న ప్రాణాన్ని, కిందికి వస్తున్న అపానాన్ని, ఆ మధ్యలో ఉన్న పుట్టిగా నాడిలో దేవతలందరూ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఆ నాడిలోనే సాధన చేసి ఉపాసన చేసి పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందారు. ప్రాణాన్ని అపానాన్ని కలిపి మథనం చేసేటప్పుడు అపాన శక్తి తగ్గిపోయి ప్రాణశక్తిలో కలిసిపోయి మన శరీరంలోనూ ఉన్నటువంటి మలినాలన్నీ కూడా బహిర్గతం అయిపోయి శరీరము యోగాగ్ని చేత మలినాలన్నీ బహిర్గతం అయిపోయి సన్నబడిపోతాడు యోగి. ఆరంభ దశలోను యోగి అన్నవాడు యోగం తీసుకున్న తర్వాత ఆరతి కర్పూరంలాగా అరించిపోద్ది వాడి శరీరం ఆదిలోను. ఎందుకంటే వాడు కరెక్ట్గా సాధన చేస్తున్నాడు అంటే ఆ శరీరంలో ఉన్నటువంటి వాత పిత్త కఫ దోషాలన్నీ కూడా పోతాయి. పోయి శరీరము గట్టిపడిపోతుంది సేవదైన మానులాగా. గాంధీ గారు చూస్తే ఇలా ఉండేవారు, ఆయన నడిస్తే జనాలు పరిగెట్టేవారంట. అలాగే యోగి శరీరము చాలా గట్టిపడిపోద్ది. దగ్ధస్య దహనం నాస్తి, దగ్ధం చేస్తే కానీ దహనం కాదు, అంటే కాల్స్తే కానీ దహనం కాదంట. అది యోగాగ్ని చేత కాల్చాలి శరీరాన్ని, మలినాలన్నీ బహిర్గతం చేయాలి. పక్వస్య పచనమేద, పదార్థం తయారు చేస్తే కానీ వంట చేస్తే కానీ పదార్థం తయారవదు. తద్వత్తుగా జ్ఞానాగ్ని దగ్ధ దేహస్య, జ్ఞానం అన్నటువంటి అగ్ని చేత ఈ దేహాన్ని దగ్ధం చెయ్యాలంట, కాల్చేయాలంట. అంటే కానీ
కొడుకు దహనం చేస్తాడు నాకు మోక్షం వస్తుంది, ఎవరో దానం చేస్తారు నాకు మోక్షం వస్తుంది అని అనుకోడు. బతికి బట్టగట్టి ఉండగా ఈ శరీరంలో ఆ జీవాత్మ అన్నటువంటిది ఉండగా దాని ద్వారా యోగాగ్ని దగ్ధ కర్మలు అన్నారు. యోగం చేయంగా కర్మలు దగ్ధమైపోయి సంకల్పాలు పోతాయి, ఏ కోరిక ఉండదు. తమాహుతం పండితం బోధ అన్న తమస్సు పోయి పండితులు అవుతారు, బుధులు అవుతారట. అంటే పండితులు అంటే చదువుకోవటం కాదు, ఇలా యోగాగ్ని చేత శరీరాన్ని దగ్ధం చేసేయాలి, కాల్చేయాలి. పక్వస్య పశనమేత జ్ఞానాగ్ని దగ్ధదేహస్య, జ్ఞానం అన్నటువంటి అగ్ని చేత ఎవరైతే బ్రతికి బట్టుకట్టుండగా ఈ దేహాన్ని దహనం చేస్తారో నశశ్రాద్ధం నశక్రియ, శ్రాద్ధం లేదు పిండకూడు లేదని చెప్పారు. ఎందుకంటే శ్రాద్ధం పిండకూడదంతా కూడా వైదిక వృత్తిలోనూ లేనివి చనిపోయినటువంటి జీవులకు క్రియేట్ చేశారే కానీ యథార్థానికి మాత్రం లేవు. ఈ విధంగా ఎవరైతే యోగం చేసి ఆ కర్మాలని సంకల్పాలను నాశనం చేసుకొని జ్ఞానాగ్ని చేత యోగాగ్ని చేత జ్ఞానం కలుగుతుంది, జ్ఞానం వలన మోక్షం దొరుకుతుంది. అందుచేత బ్రతికి బట్టగట్టుండగా ఈ దేహాన్ని ఎవరైతే యోగాగ్ని చేత దహనం చేసి దేహాత్మ బుద్ధి లేకుండా చేసుకొని ఆత్మసాక్షాత్కారాన్ని పొందుతారో అటువంటి వారికి నశశ్రాద్ధం నశక్రియ అన్నారు. శ్రాద్ధం లేదు, పిండకూడి ఇంకెవరు పెట్టవలసిన పని లేదు. అందుకు యోగులకు ఎవరు ఏం చేయవలసిన పని లేదు. వాడు సమాధి అయిన తర్వాత వెంటనే కూర్చోబెట్టి ఉత్తరముఖంగా పెట్టి కావలసినటువంటి ఆసనం ఏదో ఆసనాన్ని మీద కూర్చోబెట్టి ఆయనకు కావలసినటువంటి శరీరాన్ని పాడైపోకుండా మరేడు దళములు, తులసి దళములు, విభూది, కొన్ని ద్రవ్యాలని వేసి చక్కగా సమాధి చేసుకురావాలి. ఇంతవరకు చేసి ఆ శరీరాన్ని కూర్చోబెట్టి ఉత్తరముఖంగా కూర్చోబెట్టి సమాధి చేస్తే అది యోగులకు చేయవలసినటువంటి కర్మ, అంత్యంలో చేయాల్సినటువంటి కర్మ. మారేడు దళాలు, తులసి దళాలు, విభూది, వెలి బూడిద, ఆవు పేడ వింటే పేడకలు కాల్చి బూడిద తయారు చేసి అదంతా కూడా ఈ శరీరం కిందని వేసుకొస్తూ ఉండాలి. కిందన వెయ్యాలా, కూర్చోబెట్టాలి. మారేడు దళాలు వేసి కూర్చోబెట్టిన తర్వాత అలాగా వేసుకొస్తుండాలి మొత్తం బాడీ అంతా ఎంతవరకు. తర్వాత ఇది వదిలేయాలి. ఇది వదిలేసి పైన కప్పు వేసేయాలి. కప్పు వేసి ప్లాస్టింగ్ చేసేయాలి. చుట్టూ అంతా బూడిద అదంతా తేలైన వాళ్ళు చుట్టూ మంచిదైనటువంటి ఏటిస్క వేయాలి ఆ ఖాళీ ప్రదేశంలో ఇంతవరకు మొత్తం. ఆ విధంగా ఎవరైతే సమాధి చేస్తారో అటువంటి వారికి, బాగా సాధన చేసినటువంటి వారికి జీవాణువులు, పరమాణువులని మన శరీరంలోనూ ఉంటాయి. అణువుల సముదాయము ఉంది మనలో, మన బాడీలో. ఈ సమాధి చేసిన తరువాత కొంతమందిలో ఆ అణువులు ఉండి మళ్ళీ రేసుగా మారి యోగం జరుగుతుంది. అది అందరికీ అని చెప్పలేము. కొందరిలో మాత్రం అలాగ పరిణామం చెంది మళ్ళీ తపస్సు చేస్తారు. వాళ్ళ ప్రాణము శిరస్సులోనే ఉంటుంది. అది ఆ అణువులు రేసుగా మారి కిరణాలుగా మారి మళ్ళీ యోగం జరుగుతుంది. అలాగే జరిగినటువంటి కేసులు మనకు సిద్ధ సమాజంలోనూ చాలా ఉన్నాయి. బళ్ళారి జిల్లా నిస్సాని క్యాంపు, మద్రాసులోంచి, చెన్నైలోంచి ఒక ఆయన నాకు అడ్రస్ ఇచ్చారు. సమ్మన్న కాదు ఇంకెవరో ఒక ఆయన సమాధి అయ్యారు. 6 సంవత్సరాల తర్వాత 3 పలకలు వేశారు. పలక విరిగిపోయిందంట. అప్పుడు ఆ పలకలు తీస్తే ఆయన బయటకు వచ్చి మళ్ళీ మామూలు మనిషిగా వ్యవహరించారట. అలాగనే సమ్మన్న అన్నటువంటి అతను కూడా సమాధి అయ్యారు.
3 మాసాల తర్వాత గురువు గారికి ఉత్తరం రాస్తారు, వాళ్ళ ఫలానా మీ శిష్యుడు సమాధి అయ్యారని. అంటే స్వామి చూసి సమాధి సరిగ్గా చేయలేదు అని చెప్పి స్వామి వెళ్ళి సమాధి చేస్తాను, ఓపెన్ చేద్దామని అంటే కొంతమంది ఒప్పుకోలేదు. మరి ఎప్పుడు 3-4 మాసాల కిందట సమాధి అయినటువంటి వ్యక్తిని మళ్ళీ తీయడం అని చెప్పేసి అంటే లేదు ఆయన బ్రతికే ఉన్నారు, ఆయన్ను మీరు కాదని అంటే నేను తీసి పరిగెట్టిస్తాను అన్నారట స్వామి. అప్పుడు అంతా భయపడిపోయి సమాధిని ఓపెన్ చేసి మళ్ళీ కొత్తగా సమాధి కట్టి ఆ సమాధిలో పెట్టి కరెక్ట్గా మన సిద్ధ సాంప్రదాయం ప్రకారంగా స్వామి దగ్గర ఉండి సమాధి చేస్తారు. సమ్మన్న అన్నటువంటి వ్యక్తి కోయంబత్తూరులోనే ఎక్కడో జరిగింది. చేత ప్రత్యక్షంగా జరిగినటువంటి విషయాలు. అంటే సమాధి పొందినటువంటి ఆత్మసాక్షాత్కారం సిద్ధిని పొందినటువంటి కులంలో మనం చేరాలి. గురుకులంలో వాళ్ళు ఏ మార్గాన్ని అయితే చేశారో ఆ మార్గాన్ని మనకు చెప్తారు. ఆ మార్గంలో మనం వెళ్ళిపోతుంటే టైం ఈజ్ ఏ క్లవర్ థీఫ్, తెలివైనటువంటి దొంగ. తక్కువ టైంలోనే మనం బికమ్ యోగి అయిపోవచ్చు. అంతేగాని పుస్తకాలు చదువుకోవడం అక్కడికి ఇక్కడికి పిచ్చుకోకలా తిరిగితే ఎవరికి కూడా ఏమీ దొరకదు. ఎందుకు? మార్గం సరిగ్గా దొరకకపోతే గమ్యం అక్కడ చేరుతాడు. తను వెళ్ళే చోటుకి వెళ్ళడం, ప్రయాణం చేయడానికి మార్గం తెలియకపోతే ఇంకో పక్క ప్రయాణం చేస్తే వాడు గమ్యం ఎప్పుడు చేరుతాడు? ఈ లోపునే వేల అయిపోద్ది, చీకటి అయిపోతుంది, జీవితం ముగిసిపోద్ది. ఎందుకు? పునరపి జననం పునరపి మరణం. అందుచేత ఏంటంటే యోగ భ్రష్టుడైనా పర్వాలేదని చెప్పి యోగికి గ్యారంటీ ఇచ్చారు. కాబట్టి ఆత్మ సోదరులందరూ కూడా బహు జాగరూకులై ఈ సిద్ధ విద్యని ఎవరైతే చేస్తారో వాళ్ళు భ్రష్టులైనే పర్వాలేదు, నెక్స్ట్ జన్మలో మరలా విడిచిపెట్టినటువంటి భూమికిలోంచి మళ్ళీ సాధనకు ఆటోమేటిక్గా తనకు ప్రేరణ జరిగి యోగుల దగ్గరికి వెళ్ళిపోతారు. అలాగ లేదా సిద్ధిని పొందాడంటే యోగులకు బిడ్డడిగానే పుట్టవచ్చు, యోగుల కులంలోని పుట్టవచ్చు. ఈత జన్మ దుర్లభం అంటారు, అటువంటి జన్మ దుర్లభం అని అన్నారు. అందుచేత ఆగర్భ శ్రీమంతుల ఇంట్లో పుడతాడు, మానవ జన్మ వస్తుంది, అది గ్యారంటీ అని చెప్పారు. కానీ యోగులకు బిడ్డ పుట్టడం ఈత జన్మ దుర్లభం అని అన్నారు. యోగులు బిడ్డడం అంటే ఇద్దరూ యోగం చేస్తూ వచ్చిన సంతానం యోగులు. అందుచేత మనం తెలియగలిగిన వాళ్ళమైతే మన పిల్లలకు ఇద్దరికి యోగం చేసేటట్టు వధూవరులకు ఏర్పాటు చేయాలి. వాళ్ళు కొన్నాళ్ళు యోగం చేయించాలి. చేయించిన తర్వాత వాళ్ళకు గృహస్థకు రప్పించాలి. ఆ విధంగా వచ్చిన సంతతే యోగులు. పరీక్షిత్ మహారాజుని శపించిన కుర్రవాడు, ఆడుకున్న కుర్రవాడు శమీక మహర్షి యోగి కాబట్టి ఆ కుర్రవాడు శపిస్తే 7 రోజుల్లో ఏ పామునైతే వేశాడో ఆ పాము చేతే అరకేసే ఉలాపిన చచ్చు నేటికి 7వ నాడనే శపించాడు. ఆడుకున్న కుర్రవాడు నచికేతుడు కాదు, శృంగి శమీక మహర్షి కొడుకు. చూసారా, 7 మహర్షులు వచ్చారు, సుఖ మహర్షి వచ్చాడు. 7 రోజుల్లో చనిపోతాడని వృద్ధ శిష్యులిద్దరిని పిలిచి తండ్రి మందలిస్తాడు కొడుకుని. పాపంబు నీచేత ప్రాపించి మనకింక రాజు నశించిన రాజ్యమందు బలవంతుడగువాడు బలహీన పశుధార హయ సువర్ణాదులను అపహరింతురు, జార చోరులు చంచరింతురు, ప్రజలకు అన్యోన్య కలహంబులు అతిశీళ్ళు, అంత మీద లోకులు అర్ధకామములు దగిలి చంచరింతు ధరణి నెల అని చెప్పి తండ్రి మందలిస్తాడు. నాయన, ఎందుకు ఇంత పని చేసావు? నీ చేత మనకు పాపం వచ్చి పడ్డది. ఆ రాజు నశించిన రాజ్యంలోనూ బలవంతుడు బలహీనుల్ని తన్ని వాళ్ళ ధనాన్ని వాళ్ళ ధార చేపడతారు, పశువులను తీసుకుంటారు, అనేక కలహాలు వస్తాయి, పాపం వచ్చి పడ్డదని చెప్పి కొడుకుల్ని మందరించి రాజుగారికి కబురు చెప్తారు. ఇద్దరు వృద్ధ శిష్యులు పిలిచి 7 రోజుల్లో చనిపోతారు, కావలసినటువంటి మోక్షానికి కావలసినటువంటి ఏర్పాట్లు చేసుకోండి అని కబురు పెడతారు పరీక్షిత్ మహారాజుకు. ఎవరు? శమీక్ మహర్షి. వృద్ధ శిష్యులు ఇద్దరిని పిలిచిన ఆయన 7 రోజుల్లో ఆయన చనిపోతాడు, ఆయన కావలసినటువంటి ప్రయోగవేశం చేసుకోమని, ఏ విధంగా మోక్షాన్ని పొందాలన్నటువంటి దానికి వెతుక్కోమని అని చెప్పి కబురు పెడతారు. కబురు పెడితే శిష్యులు వెళ్ళి చెప్తారు. కబురు ఎప్పుడైతే తెలిసిందో, అయ్యో ఏటికి వేట పోయితి మునీంద్రు భుజర్గలంబునను సర్పశరంబును వయసితి, ఎందుకు నా బుద్ధి చెడ్డది, నేను ఎందుకు ఇలాంటి పని చేశానని బాధపడుతున్నాడట.
బాధపడి వెళ్ళాను. ఆ మునీంద్రుడి భుజం మీద ఎందుకు పామును వేశాను అని చెప్పి బాధపడుతూ వెంటనే ధనము విడసి జడ్డు ధనము విడసి హాలి విడసి పశుగృహాలి విడసి రాజు విడియ మనసు రాజీవన అయిపోయి చూసారా, తక్షణమే మారిపోయాడు. వైరాగ్యం ఉంది, జ్ఞానం ఉంది కాబట్టి ఆయన ఎవరు చెప్తారు, పెద్దవాళ్ళకి ఆపద జరిగితే అప్పుడు కూడా వాళ్ళకి ఎవరైనా సహకరిస్తారు. మన బోటుకలకి ఎవరు చెప్తారు. అందుకు మనం బీ కేర్ఫుల్, జాగ్రత్తగా చక్కగా సాధన ద్వారా ఇప్పుడే కడిగిన ముఖంలా తయారై ఉండాలి. ఆయన పెద్దవాడు కాబట్టి ఆయన కబురు వచ్చింది, కానీ కబురు వస్తే వెళ్ళిపోతారా? వెళ్ళలేరు. వెళ్ళగలిగినటువంటి సత్తా ఆయనకు ఉంది. వెంటనే ధనము విడిసి జడ్డు ధనము విడిసి మతకధనం వదిలేసినాడు, రాజ్యాన్ని వదిలేసినాడు, హాలి విడిసి పశుగృహాలు ఆస్తులు అంతస్తులు భార్య అన్నీ వదిలేసినాడు. ఒంటి స్తంభం మేడ కట్టించుకొని 7 రోజుల్లో పోతాడు కదా, మరి ప్రేరణ కదా. పోతి టీగ కూడా లోపల దొరకకుండా చేసి కూర్చున్నాడు. అయ్యో పెద్దవాడికి ఆపద వచ్చిందని సప్త మహర్షులు వస్తారు, వచ్చి ఉంటారు. సుఖ మహర్షి కూడా వస్తాడు. వస్తే అయ్యా నేను 7 రోజుల్లో చనిపోతున్నాను, నాకు మోక్షానికి మార్గం ఏ విధంగా పోతే నేను మోక్షాన్ని పొందగలనని అడుగుతాడు. అడిగితే ఆయన చెప్తాడు, ఎవడు? సుఖ మహర్షి. గోవు పాలు పితికినంత తడ ఒక దగ్గర ఉండడు, ఇది నాది అనే బంధం వచ్చేస్తుందని. మహావిరాగి వైరాగ్యానికి ఎవరు గొప్పవారంటే సుఖ మహర్షి అంత గొప్పవాడు ఈ ప్రపంచంలోని పుట్టబోడు. అందుచేత నాకు మోక్షానికి పోయే మార్గాన్ని చెప్పండి అని సుఖ మహర్షిని వేడుకుంటాడు. భాగవత సప్తాహాల అప్పటి నుండి ఏర్పడుతున్న 7 రోజులు. ఆ 7 రోజులు కూడా పరీక్షిత్ మహారాజు దగ్గరే ఉంటాడు. ఉండి భాగవతాన్ని ఆయన చెప్తాడు. భాగవతం అంటే అర్థం ఏంటి? బా గా వా త ము. ఎన్ని అక్షరాలు? 5 అక్షరాలు. బా గా వా త ము అంటే భా అంటే భక్తి. భక్తి అంటే ఏమిటి? మోక్షకారణ సామగ్రియం భక్తిరేవ గరీసి స్వస్వరూపానుసంధానం భక్తి అంటారు వివేక చూడమల్లు జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు. మనం చేస్తున్న దాన్నే స్వస్వరూప అనుసంధానం అంటారు. మోక్షానికి కావలసిన సామర్థ్యంలో భక్తి ప్రథమ స్థానం వహిస్తుంది కాబట్టి అది ఏమై ఉండాలా? స్వస్వరూప అనుసంధానం. తన స్వరూపం ఏమై ఉందో తన స్వరూపాన్ని తాను సందర్శించాలి, అనుసంధానం చెయ్యాలి. నేర్పవలి జీవాత్మకి ఇప్పుడన్నం నేర్పెరిగియుంటే నిర్మల బ్రహ్మ జ్ఞానన్న జ్ఞానైన వెరుకను సారికును జప స్నానమేలన్న ఈ స్నానంబు తెలిసిన వారు పుడమిలు రాజయోగన్న నారదాది వాల్మీక వశిష్ఠ మహర్షులెల్లను నిమిషమైనను మరువకుండగా హంసద్వయం పెరిగి హరిపురము చేరిరట. హంసద్వయం అంటే శ్వాస నిశ్వాసాల వ్యాపారాన్ని రెండింటినీ ఏకం చేసి ఆ పరమాత్మ ఉండే ప్రదేశంలో చేరుకొని ఆత్మసాక్షాత్కారం పొందారు. ఎవరు? నారదుడు, వాల్మీకి, వశిష్ఠుడు, గ్రేటెస్ట్ యోగులందరూ కూడా ఇదే మార్గాన్ని అన్వేషించారు. అందుచేత ముక్కుసూటి మార్గం మనకు స్వస్వరూపానుసంధానం దొరికింది కాబట్టి, టైం చాలా విలువైంది కాబట్టి, ఈ వెనక పోయినటువంటి కాలాన్ని మనం తీసుకురాలేము. అందుచేత యోగి అయినటువంటి వాడు నిరంతరం కూడా ఆత్మచింతనలో బలపడిపోతే 40 రోజుల్లోనే మోక్షాన్ని పొందవచ్చు అని చెప్పి ఎంతోమంది పొందారు. సిద్ధిని పొంది ఆత్మసాక్షాత్కారాన్ని చేసుకున్నారు. అలాగే మనము కూడా ఇలాంటి 40 రోజుల దినాల్లో కూడా అవకాశం స్వామి మనకు కల్పించాడు కాబట్టి ఉండడానికి వసతి కల్పించాడు, తినడానికి బొవ్వ కల్పించాడు, చేసుకోవడానికి విద్యని కల్పించాడు. ఇంకేం కావాలి? ఏది కావాలో అది ఇక్కడ దొరుకుతుంది. ఎందుకు? ఉండడానికి వసతి ఇచ్చారు, తినడానికి బొవ్వ పెడుతున్నారు, చేయడానికి విద్య దొరికింది. ఇంకెంతకంటే ఏం కావాలి చెప్పండి? బుద్ధివంతులైనటువంటి వాళ్ళు ఈ 40 రోజుల్లో కూడా సాధన ద్వారా ఆత్మసాక్షాత్కారంకు ప్రయత్నం చేస్తారు. చేసి 7 భూమికలు ఉంటాయి. సప్తపది అని 7 భూమికలు ఉంటాయి. సప్తపది అని 7 అడుగులు నడిపించి అదుగదుగు అరుంధతి అని చెప్పి బ్రహ్మముడి చెప్తారు. అరుంధతి ఎవరికో కనిపిస్తుంది అంటే ఈ ఆత్మదర్శనం ఎవరికో అవుతుంది అని దాని అర్థం.
7 అడుగులు అంటే 7 భూమికలు మనలోనే ఉంటాయి. ఏ భూమికలోని విడిచిపెడతాడో ఆ భూమికలోంచి మళ్ళీ తరువాత జన్మలోని ప్రయత్నం చేసుకుంటాడు. అందుకు యోగికి భ్రష్టుడైనా పర్వాలేదు, నెక్స్ట్ జన్మలో మళ్ళీ ఆ గర్భ శ్రీమంతుడింట్లో పుట్టి యోగం వంక వస్తాడు అని చెప్పేసి ఉంది. భగవద్గీతలో స్వామే చెప్పారు. కాబట్టి మనకు గ్యారంటీ ఉంది. యోగం ప్రారంభించకపోవాలి. ప్రారంభించకపోతే నష్టపోతాడు. ప్రారంభించి తను సత్తా మేరకు ఎంత చేస్తాడో అంతకే పొందుతాడు. కష్టే ఫలి అన్నారు. కష్టపడితే ఈ 40 రోజుల్లోనే కావచ్చు. లేదంటే మందంగా ఉంటే 4 జన్మలు పట్టవచ్చు, 40 జన్మలు పట్టవచ్చు. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపంచతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ అని చెప్పి భగవద్గీతలో స్వామి చెప్తారు. బహుజన్మలు ఎత్తి భ్రష్టుడైపోయి మరల యోగం చేస్తూ అనేక జన్మల తర్వాత వాసుదేవ సర్వమితి, వాసుదేవుడే సర్వము కూడా నిబిడీకృతమై ఉన్నాడు. వాసుదేవుడు అనగా ఎవరు? వసుదేవుడు కుమారుడు కృష్ణుడని కాదు. వాసుదేవుడు అనగా జీవులలో శ్రేష్టల రూపంలో నివసించువాడు. అందరిలోనూ కూడా కృష్ణుడు ఏం చెప్పాడు? అహమాత్మా గూఢాకేశ సమూహం సర్వభూతేషు, నేను సర్వభూతాల్లో ఉన్నాను అర్జున, నేను ఆత్మస్వరూపుణ్ణి అని చెప్పారు. కాబట్టి వాటి దిస్ కృష్ణ భూమధ్యంలో ఉంటారు కృష్ణుడు. క్రింగ అనే ధాతు నుండి పుట్టేవాడు కృష్ణుడు. ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చి దిగువకి వచ్చేసరికి ఆయనకి జీవుడని పేరు వచ్చింది. కృష్ణుడు ఉండేది ఇక్కడ నుండి ఇక్కడ ఉంటాడు. క్రింగ అనే ధాతు అంటే సుషుమ్న నాడిలో నివసిస్తాడు. వాసుదేవుడు అనగా జీవులలో శ్రేష్టల రూపములో నివసించువాడు అని అర్థం. అంటే వాసుదేవుడు ఎక్కడున్నాడు? మనలోనే జీవరూపంలో సంచారం చేస్తున్నాడు. అందుచేత మనం బహు జాగరూకతతో నానావిధ విచారిస్తూ ఎన్ని విధాలుగా విచారణ చేసినప్పటికీ కూడా నవసో అయితే ప్రాణం, ఎన్ని విధాలుగా విచారణ చేసిన ప్రాణం స్వాధీనం కాదట. నవసో అయితే ప్రాణం తర్కై జల్పై శాస్త్రజాలై యుక్తి మంత్రం భాష్యం నవసో అయితే ప్రాణం సిద్ధోపాయం వినావిధి ఉపాయం తమ విజ్ఞేయం యోగమార్గేణ ప్రవర్తతే అని త్రిశిక బ్రాహ్మణోపనిషత్తులో చెప్పారు మహర్షులు. ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినప్పటికీ కూడా నవసో అయితే ప్రాణం స్వాధీనం కాదట. ప్రాణం స్వాధీనం కాకపోతే మనస్సు స్వాధీనం కాదు, మనస్సు స్వాధీనం కాకపోతే ఇంద్రియాలు స్వాధీనం కాదు. అన్నిటికీ ఎంటర్లే ఒకదానికొకటి సంబంధం ఉంది. అందుచేత ప్రాణము వశమయ్యే మార్గాన్నే పట్టుకోవాలని దాని అర్థం. ఉద్దస్తమానం తర్కం చేస్తుంటారు, దానివల్ల కాదు. ఎల్పై అనేక ఉపాయాలు చేసి మనస్సును స్వాధీనం చేసుకుందామని చూస్తారు కొందరు, పరమాత్మను పొందుదామని. శాస్త్రజాలై వేదాలు శాస్త్రాలు తెగ చదువుతూ ఉంటారు. ఆ శాస్త్రాలు చదువుకున్నందువల్ల కూడా అవదట. మంత్రం, మా గురువుగారు మంత్రం చెప్పారు, మంత్రం కూడా అక్షరానికి లక్షలు జపించానని అంటారు, దానివల్ల కూడా కాదట. భేషయం అభినయ గంజాయి మత్తు పదార్థాలు సేవిస్తూ ఉంటారు. ఇది గంజాయి తాగేవాడు గనుడు అని అంటారు. ఇదంతా మూర్ఖం. వాడి మైండ్ శుభ్రం పాడైపోయి మెంటల్ ఎఫెక్ట్ వస్తుంది. అందుచేత అభినయ గంజాయి మత్తు పదార్థాలు సేవిస్తుంటారు మనస్సును స్వాధీనం చేసుకుందామని. ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినప్పటికీ కూడా మార్గం వాడికి దొరకదు. తర్కం చేసినా జల్పం చేసినా శాస్త్రం చదువుకున్నా ఎన్ని విధాలుగా కూడా. అయితే ఉపాయం తమ విజ్ఞేయం, మరల ప్రశ్న వేస్తారని వాళ్ళ ప్రశ్నకు జవాబు వాళ్ళే చెప్పారు మళ్ళీ. అయితే ఉపాయం ఏమిటి? ఇటు వల్ల తర్కం వల్ల అవ్వదు, శాస్త్రం చదువుకుంటూ అవ్వదు, మంత్రం జపం చేస్తే అవ్వదు. ఇటు వల్ల కానప్పుడు, ప్రాణం స్వాధీనం కానప్పుడు, మనసు స్వాధీనం కాకపోతే మరి ఏం చేయాలి? ఉపాయం తమ విజ్ఞానం, సిద్ధోపాయం వినావిదే, సిద్ధులు చెప్పిన మార్గం అయి ఉండాలంట. మనం ఒక గురువు సాంప్రదాయంలో చేరేటప్పుడు ఆ మార్గంలో ముందు సిద్ధులు ఉన్నారా లేదని ఆలోచించుకోవాలి. సిద్ధులు అంటే ఏమిటి? సిద్ధులు ప్రదర్శించడం కాదు, ఆత్మసాక్షాత్కారం పొంది జీవబ్రహ్మైక్యం పొందారా లేదా అన్నది మనకు కావాలి. కొలలుగా ఉన్నారు సిద్ధ సమాజంలో, అంచేత దానికి మనం డౌట్ లేదు. ఉపాయం తమ విజ్ఞేయం, వాళ్ళు సిద్ధిని పొందే మార్గంలో ఉన్నప్పటికీ కూడా ఉపాయం మరల ఏం చెప్పాలి? వాళ్ళు
ఉపాయం తమవిజ్ఞేయం యోగ మార్గేణ ప్రవర్తతే. ఉపాయం వాళ్ళు ఏం చెప్పాలంటే యోగ మార్గమే చెప్పాలి. అందుచేత మనకు అన్ని విధాలుగా ఈ ఋషి ప్రోక్తం ప్రకారంగా చక్కనైనటువంటి సాధన దొరికింది. ఈ సాధన ద్వారా అనతి కాలంలోనే, తక్కువ కాలంలోనే బికమ్ యోగి అవడానికి మంచి అవకాశం ఉంది. ఉన్న కాలాన్ని టైం ఈజ్ ఎ క్లవర్ థీఫ్, తెలివైన దొంగ. జారిపోయిన కాలం మనకు మళ్ళీ కోట్లు ఖర్చు పెట్టినే రాదు. ఈరోజే మంది అత్యంత సన్నిహితో మృత్యు కర్తవ్యం ధర్మ సంగ్రహ అని అన్నారు. ధర్మాన్ని సంగ్రహించమన్నారు. ధర్మ శబ్దానికి జ్ఞానాన్ని ఆర్జించు అని అర్థం. ధర్మం అంటే మనకున్నది ఎవరికో పంచిపెట్టమని అన్నది వ్యవహారిక ధర్మం, అది ప్రాపంచిక ధర్మం. కాబట్టి దానివల్ల నీకు ముక్తి మోక్షం రాదు, పెట్టి పుడతావు అంతే. ఈరోజు దానం ధర్మం చేసుకుంటే రేపు పెట్టి పుడతావు. కానీ ముక్తి మోక్షం కావాలని అంటే జ్ఞానాన్ని ఆర్జించాలి. అందుకు భగవద్గీతలో మొట్టమొదటి శ్లోకంలోనే ధర్మక్షాత్రే కురుక్షాత్రే అని ప్రారంభమైంది భగవద్గీత. చూసారా, ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంటున్నారు. ఆ రెండు పదాలకు భగవద్గీత 700 శ్లోకాలు వ్యాఖ్యానం చేయొచ్చు. ధర్మశబ్దానికి జ్ఞానము అని అర్థం. కురు అంటే అజ్ఞానం అని అర్థం. అక్కడ ధృతరాష్ట్రుడు ఏమడుగుతున్నాడు? ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ మాం కాం పాండవస్సైవ కిం కుర్వత సంధ్య. నా పుత్రులు, ఆ తమ్ముడు పుత్రులైన పాండవులు కిం కుర్వత, ఏం చేస్తున్నారు? యుద్ధం చేయడానికి ఇల్లు ఏం చేస్తారు? యుద్ధం చేయాలి. కానీ ధృతరాష్ట్రుడికి సందేహం వచ్చింది. ఇది కురురాజు పరిపాలన చేశారు మా వాళ్ళు, ముందు వాళ్ళు యజ్ఞయాగాదులు చేసినటువంటి భూమి. అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళ మనస్సు మారిపోయి కాంప్రమైజర్ అయ్యి ధర్మం తెలుసుకొని ఎందుకు ఈ యుద్ధం అని చెప్పేసి వాళ్ళు రాజీ సమబుద్ధి చేత రాజీ కాంప్రమైజర్ అయిపోయారా? కిమ్ కుర్వత సంజయ్, ఏం చేస్తున్నారని అడిగాడు. అలాగునే మనకు కూడా జ్ఞానోదయం అయిందే సంసారాన్ని వదిలేస్తాం. ధర్మక్షేత్ర ధర్మశబ్దానికి జ్ఞానం అయిందే సంసారం లేదు. జ్ఞానం లేదు కదా, కురుక్షేత్రే యుద్ధం వారు బిగిన్ అయిపోద్ది. అంటే సంసారానికి మళ్ళీ మొదలెడుతును. లాస్ట్ బ్రీతింగ్ వరకు కూడా ధారేషణ ధనేషణ పుత్రేషణ ఇష్టత్రయంలో తగులుకొని పునరపి జననం పునరపి మరణం. ఇది విష సర్కిలి అన్నారు మహర్షులు. ఈ విష సర్కిల్ని బ్రతికి బట్టగట్టుండగా, కొంత జీవితం ఉంటుండగా, బ్రహ్మచర్యము ఆశ్రమము, ఒకటవది బ్రహ్మచర్యము, రెండవది గార్హపత్యం గృహస్థము, మూడవది వానప్రస్థము, నాలుగవది సన్యాసం. ఈ 4 ఆశ్రమ ధర్మాలని కూడా గృహస్థంలో నుండి పూర్తి చేసుకోవచ్చు, సన్యసించి పూర్తి చేసుకోవచ్చు, బ్రహ్మచారిగా ఉండి పూర్తి చేసుకోవచ్చు, వానప్రస్థంలోకి వెళ్ళి పూర్తి చేసుకోవచ్చు. ధర్మాలను ఆచరించాలే కానీ నువ్వు గృహస్థంలోనున్నావా, వనంలోనున్నావా, లేకపోతే ఏం చేస్తున్నావా అని వాళ్ళు అడగలేదు. ధర్మాలు మాత్రం తప్పనిసరిగా. బ్రహ్మచర్యం అంటే అది శతాయుర్భవ అని అన్నారు. ఓ మనిషి జీవితం 100 ఏళ్ళు, 100 ఏళ్ళలో 50 ఏళ్ళు నిద్రలోనే పోతుంది, రాత్రి సమయంలోనూ. ఈ ఉన్న 50 ఏళ్ళలోనూ బాల్య అజ్ఞాపహత, ఈ 18 వరకు మైనార్టీ లేదు, వాడు చేసిన తప్పు తల్లిదండ్రులకు వస్తుందని చెప్పి ఉంది. కాబట్టి ఇక ఏంటుంది మన జీవితం చెప్పండి? ఇప్పుడు 100 ఏళ్ళు ఎవడు బ్రతుకుతున్నాడు? ఈ విధంగా శాంక్షన్ చేస్తే ఎవరు కూడా పరమాత్మ తత్వం కొరకు అన్వేషణ చేసేది లేదు. ఎందుకు, ఇంకెప్పుడు చేద్దాంలే అని చెప్పేసి చూద్దాంలే అని అంటున్నారు. ఈ లోపునే అత్యంత సన్నిహితో మృత్యు కర్తవ్యం ధర్మ సంగ్రహం. అంటే 60లో మన ఇండియా సర్వేలోనూ 60, 70 వరకు, 65 వరకు వచ్చిందంట మన లైఫ్. అంటే 60 దగ్గరికి వచ్చిన వాళ్ళు చనిపోయినారని లెక్క. సర్వే అయిపోయింది కదా. ఇక ఎవడో కొంచెం ఆరోగ్యంగా ఉండి జాగ్రత్తగా భోజన విహారాల్లోనూ ఆహార విహారం జాగ్రత్తగా ఉంటే మరి కొంచెం బ్రతికుంటాడు. అంటే ఇది తక్కువ అనతి కాలంలోనే మనం మోక్షాన్ని పొందాలని అంటే స్వామి చెప్పినటువంటి ఈ సిద్ధ విద్యను పరీక్షిత్ మహారాజుకు కూడా సుఖమహర్షి అదే చెప్తాడు. ప్రాణములను వంచి బ్రహ్మరంధ్రము చించి సిద్ధ విద్య చెప్తున్నాడు ఆయన. సుకుడు ప్రాణములను వంచి అంటే ఇలాగ వచ్చిన ప్రాణాల్ని మరలా అలా తీసుకోమంటున్నాడు. వంచడం అంటే ఇలాగ వచ్చాయి, ఇలా మళ్ళీ వంచాలి. బ్రహ్మరంధ్రము చించి,
బ్రహ్మరంధ్రం ఓపెన్ చేయాలి. దాన్నే యేసు ప్రభు నాకు ది డోర్ ఇట్ సెల్ఫ్ ఓపెన్డ్, తట్టుడు తెరవబడును అన్నారు. నాకు ది డోర్ ఓపెన్ అంటే తట్టాలి. ఆకుంచునైన కుండలియాం కవాటం ఉద్ఘాట్య మోక్షద్వారం విభేదయత్ శాండిల్యోపనిషత్తులు మహర్షులు అందరూ గొప్పోళ్ళు సిద్ధి పురుషులు అందరూ ఒకటే చెప్పారు. కానీ దాన్ని సమన్వయం చేసేవాళ్ళు లేక, శాస్త్రాన్ని ఎక్కడికక్కడ చదువుకొని దాన్ని సమన్వయం పరిచేవాళ్ళు లేక, శాస్త్రాన్ని చదువుకొని పండితులు అనుకొని గర్వించి భ్రష్టులు అయిపోతున్నారు. ఏమీ లేదు, పునరపి జననం పునరపి మరణం. ఇది సూత్రము, మోక్షానికి సూత్రం. ఆకుంచనైన కుండలియాము, మన మలద్వారం దగ్గర ఆకుంచన చేసి ఇలా పట్టి లాగాలి. అలా లాగేటప్పుడు ఆకుంచన చెయ్యాలి, అంటే పట్టి లాగాలి, ఇలా నొక్కాలి. అశ్విని ముద్ర అంటారు దాన్ని. మలద్వారం దాన్ని నొక్కితే వెన్నుభూమిలోంచి కవాటం ఉద్ఘాట్య, ఇక్కడ తట్టి తెరిచి ఓపెన్ చేయాలి. కవాటం అంటే తలుపు ముయ్యబడింది, తట్టి తెరిచి లోపలికి వెళ్ళాలి. విభేదయేతు, దాన్ని భేదించు అని అంటున్నారు శాండిల్య మహర్షి. పరీక్షిత్ మహారాజుకు కూడా ప్రాణములను వంచి బ్రహ్మరంధ్రము చించి, అందరూ ఒకటే చెప్తున్నారు. పొందినటువంటి మహాత్ములందరూ కూడా మేము ఇలా పొందాము, మీరు ఇలాగే పొందండి అని చెప్పారు. కానీ మనకు చేతగాక భగవద్గీత చదువుతున్నాము, రామాయణం చదువుతున్నాము, యోగ వాసిష్టం చదువుతున్నాం, వేదాలు చదువుతున్నాం, ఏమి లాభం? ఒలవగుడ్లు ఉంగరం బారిసి పప్పు చెట్లు ఎదుగుతున్నారు. క్లియర్గా వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళు వెళ్ళే మార్గం ద్వారా పొందినటువంటి మార్గాన్ని మనకు క్షుణ్ణంగా తెలియజేశారు. ప్రాణములను వంచి బ్రహ్మరంధ్రము చించి యోగి ఏగినేని మగిడి రాడువాడు మరలవాడు కల్పశతములైన కౌరవేంద్ర, ఓ కౌరవరాజా, ఎన్ని బ్రహ్మ ప్రళయంలో కల్పములైనప్పటికీ కూడా మరి వారికి జన్మ లేదు అని చెప్పి సాధన ద్వారా ఆయనకు చెప్తారు. ఆ సాధనని పరీక్షిత్ మహారాజు 7 రోజులు చేసి మోక్షాన్ని పొందినట్టు మనకు చరిత్ర ఉంది. అందుచేత మనం బహుజాగరూకతతో అందరము కూడా బహుజాగరూకులమై ఈ మార్గాన్ని పట్టుకున్నాం. కాబట్టి పుస్తకాలు అక్కర్లేదు, పూజలు అక్కర్లేదు, ఎక్కడికి పోనక్కర్లేదు. డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్. ఇక్కడికి వచ్చి నా మీద కూడా మీరు ఆధారపడకండి. ఇదిగో శాస్త్రాలు సమన్వయం, నా అనుభవం. అదిగో ఇందాక నేను రాసి పెట్టాను కూడాను అక్కడ దేని మీద. ఎందుకంటే అది నా అనుభవం. ఒకే ఒక శ్లోకం మీద నేను ప్రయోగం చేశాను. మీకు ఇప్పుడు ఎన్ని చెప్తున్నాను చెప్పండి? మిమ్మల్ని నమ్మించడం కొరకు చెప్తున్నాను, కానీ శాస్త్రం ఎందుకు చెప్పండి? మేము గురువు అంటున్నారు కాబట్టి మీ సందేహాన్ని నివారణ చేయవలసినటువంటి బాధ్యత మాకు ఉంది కాబట్టి మేము అట్లా చెప్పవలసి వస్తుంది. ఈ చెప్పేటప్పుడు నా మనసు కదిలి మరలా నేను అవన్నీ జ్ఞాపకం చేసుకోవలసి వస్తుందని ఒక్కోసారి బాధపడుతుంటాను. కానీ మీరు ఏదో ఆశ చేత గురువుగారు చెప్తారని వచ్చారు, చెప్పకపోతే అయ్యో పాపం వాళ్ళంత దూరం నుండి వచ్చి ఆశ్రమాన్ని నిర్వహించుకుంటున్నారు, దానికి కావలసిన వసతులు వనరులు ఏర్పాటు చేస్తున్నారు, 10 మందికి బొవ్వ పెడుతున్నారు అని మనస్సు జాలిపడి చెప్తున్నాను. కానీ చాలా తప్పు. నేనున్నాను గురువుగారు, మీరు తప్పుకోండి అని ఒకడు ఉన్నాడా చెప్పండి? ఇంతమందికి చెప్పాను. సుమారుగా 2 లక్షల మంది సుమారు ఉంటారు కౌంట్ చేస్తే. నేనున్నానని ఎవడైనా ముందుకు వచ్చాడా? అందుకంటే గురువుగారు అంటే ఎవడా గురువుగారు, ఎవడా శిష్యుడు చెప్పండి? నేనున్నాను మీరు తప్పుకోండి అని ఎవడైనా అన్నారా చెప్పండి? బహుజాగరూకులయ్యి ఇదే సాధన. మీకు ఎన్ని శాస్త్రాలు సమన్వయం చేసినా సాధన అదే, అందరూ చేసేది అదే. అందుచేత పట్టుపట్టి దాన్ని ఎవరైతే ఆత్మసాక్షాత్కారం వరకు సమాధి పొందిన వరకు కూడా పట్టు విదవకుండా ఉత్తమ సాధకులయ్యి ఊర్ధముఖంగా పోయి సందేహం తనకు తానుగా నివారణ చేసుకొని స్వయమేవ స్వయం పశ్యేత్ ఆత్మరాజ్యం సుఖీ వసేత్ ఆత్మానందం స్వయం భోక్షేత్ సజీవన్ముక్తిరుచితే, బ్రతికి బట్టగట్టి ఉండగా ఆత్మసాక్షాత్కారాన్ని పొందాలని పరమాత్మను కోరుతూ అందరం కూడా ఆశిస్తున్నాము. స్వామిని ప్రార్థిద్దాం.
స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీష్. గో బ్రాహ్మణేభ్యం శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తజనో సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.